నమస్కారం. ఆర్వీఆర్ టీవీ మాస ఫలాల ప్రోగ్రామ్‌కి స్వాగతం. మనం ప్రతి నెల మాస ఫలాల గురించి తెలుసుకుంటున్నాం. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా జూన్ నెలలో రాశి ఫలాలని వివరించేందుకు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి మాస ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు జూన్ నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియజేయండి. తులా రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? తులా రాశి వారు సామాన్యంగా ధర్మబద్ధంగానే ఆలోచిస్తుంటారు. గురుడు కూడా దశమ స్థానంలో ఉండడం వల్ల మాసం అంతా కూడా ప్రశాంతిగానే ఉంటుంది. అలాగే తాము చేసేటువంటి పనుల వల్ల గౌరవం కూడా బాగానే ఉంటుంది. ఆ గురుడితో 9వ తారీఖున శుక్రుడు కూడా కలుస్తున్నాడు. అది కూడా వృత్తిలో అభివృద్ధినివ్వడానికి, చేసే పనులు ఆకర్షణీయంగా ఉండడానికి కారణమవుతుంటుంది. ఆ విధంగానే బుధుడు కూడా కలుస్తాడు 24వ తారీఖున. అప్పుడు అది కూడా ప్రయోజనాత్మకమైన పనులు చేసే విధంగా రూపొందుతుంది. అంతకుముందు శుక్రుడు, బుధుడు కూడా నవమ స్థానంలో ఉంటారు. అది కూడా వాళ్ళకి పూర్వపుణ్యాన్ని పెంపొందించుకునేటువంటి అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. అంటే ధార్మికమైన కార్యాలను బాగానే ఆచరించగలుగుతారు. అయితే అతి ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే 16వ తారీఖు లోపల సూర్యుడు అష్టమంలో సంచరించడం వలన ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే లేవడం, చన్నీటి స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం, పాయసం నివేదన చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఒక పూటే భోజనం చేయడం, రెండో పూట పలహారం చేయడం లాగా నియమాలు పాటిస్తుంటే ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉండదన్నమాట. అయితే 16వ తారీఖు దాటిన తర్వాత అతను భాగ్యస్థానంలోకి రావడం వలన అది తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ కారణంగా వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని కనుక జపించుకుంటున్నట్లయితే తన విషయంలో కానీ తండ్రి విషయంలో కానీ ఆరోగ్యానికి అవకాశాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయడం మంచిది. అలాగే వృద్ధులను సేవించడం మంచిది. వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళకి అవసరమైన మందులు, మాట సాయం, అలాగనే ఏదైనా వస్తువుల యొక్క సహకారం కావాల్సి వస్తే అది చేస్తూ ఉండడం ద్వారా వాళ్ళ యొక్క అనుకూల భావనతో మనకి చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కనీసం మాట్లాడే వాళ్ళు కూడా దొరకని పరిస్థితిలో మానసిక స్థితి ఉంటే మనం ఆత్మీయంగా మాట్లాడడం వలన కూడా వాళ్ళ మనసు ఆనందపడుతుంది అన్నమాట. అలాగనే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. తెల్లవారుజామున పనిలో ఆటంకాలు కలగకుండా ఉండడం కోసం అని చెప్పి గణపతి సహస్రాన్ని వినడం మంచిది. అలాగనే క్షిప్రప్రసాదనాయ గణపతయే నమః అనే మంత్రంతో గరికతో ఉదయకాలం పూజ చేయడం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడికి తగినటువంటి వృద్ధి, అంటే రాబడి ఆశించిన దానికి తగినంతగా రావడం కష్టం అయినప్పటికీ కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని సాయంకాలం 7 నుంచి 8 వరకు, సాయంత్రం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రం చేసుకుంటుంటే మంచి అవకాశాలు లభిస్తుంటాయి. అలాగే ఉద్యోగుల్లో పై అధికారుల యొక్క ఆదరణ మొదలైనటువంటి పెంపొందే అవకాశం ఉంది. అలాగే కళాకారులు ఉంటారు, సినీ రంగంలో ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. వీళ్ళకి తగినటువంటి గుర్తింపు రావడానికి తగిన సమయంగా దీన్ని గుర్తించవచ్చు. కారణం ఏంటంటే దశమంలో ఉండేటువంటి గురుడు వాళ్ళ వృత్తి స్థానంలో ఉన్నందువలన వాళ్ళకి ఇతరులకు ఉపకారం చేయగలగడం, ఆ చేసినందువలన మేలు కలగడం, అది ఉచ్చరాశి కావడం వలన మనం చేసిన మేలు కంటే ఎక్కువ గౌరవం లభించడం లాంటి వాటికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే ఆ అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం ఇతరులకు మేలు చేయడం కోసం ఎక్కువ ప్రయత్నం చేయడమే అవసరం. అలాగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పెళ్లి కోసం చేసేటువంటి ప్రయత్నాలు మొదలైనటువంటివి సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగనే వివాహ శుభకార్యాలలో బంధుమిత్రుల్లో జరుగుతుంటే వాళ్ళకి సహకరించేటువంటి అవకాశం ఉంది. అలాగే వాళ్ళ నుంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకి
ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా వాటిని వినియోగం చేసుకోవడం కోసం, సత్ప్రయోజనం సిద్ధించుకోవడం కోసం ఉదయకాలం సూర్యోదయానికి ముందు శ్రీ రాజమాతంగే రాజశ్యామలాయే ఉద్యోగదాయిన్యే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. కుటుంబం సాఫీగా నడిచిపోతుంది. విద్యార్థులకి విజయ అవకాశాలు బాగుంటాయి. వాళ్ళకి ఇంకా అభివృద్ధి చెందడం కోసం తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు శ్రీ హయగ్రీవాయ నమః అనే జపం వాళ్ళ చేత చేయించడం. అలాగనే పెద్దలు కూడా వాళ్ళు పరీక్ష రాస్తున్నప్పుడు ఆ 3 గంటలు ఈ జపం చేయడం మంచిది. కుటుంబంలో పెద్దలు తమ పాత్ర బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను పెంపొందించుకోవడం కోసం ఇలాంటి సహకారాలు ఇంట్లో వాళ్ళకి చేయాలన్నమాట. అలాగే చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో సమన్వయం కలుపుకుంటూ ముందుకెళ్ళాలి మనము అనేటువంటి భావనతో. అలాగే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం వంక్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం జపం చేయాలి. అతి సామాన్యంగా నడుముకి సంబంధించి, అలాగే మోకాళ్ళకి సంబంధించి, అలాగే శ్రమ ఎక్కువైపోయినందువల్ల అలసటకి సంబంధించి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. వాటిని విశ్రాంతితోనే నివారించుకోవాలి. వంక్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవాలి. లక్ష్మీదేవికి నారాయణునికి పూజ చేసుకోవడం ద్వారా, లేదా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం ద్వారా వారికి కష్టాలను అధిగమించి సంపదను అనుభవయోగ్యంగా రూపొందించుకునేటువంటి అవకాశాలు పెరుగుతుంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇంత క్రితం ఏమైనా మొక్కులు ఉంటే వాటిని తీర్చేసుకోవడం మంచిదే. ఎందుకంటే మొక్కులు మర్చిపోవడం వల్ల, వాటిని అశ్రద్ధ చేయడం వలన మనం కష్టాలను అధిగమించేటువంటి శక్తిని కోల్పోతుంటాం అన్నమాట. అందుకని ఆ కష్టాలను అధిగమించడం కోసం ఆ రకంగా చేయడం అనేటువంటిది చాలా అవసరం. అలాగనే మనకి శుక్రుని యొక్క అభివృద్ధి, అంటే శుక్రుడు వాడు ఏమైనాడంటే అష్టమాధిపతి అవుతూ లగ్నాధిపతి అయ్యాడు. కాబట్టి అతి సామాన్యంగా మనకు వచ్చే కష్టాలన్నీ కూడా, సమస్యలన్నీ కూడా దేనివల్ల వస్తుంటాయి అంటే తను తెలిసి చేసే తప్పుల వల్ల వస్తుంటాయి. వీటినే ప్రజ్ఞాపరాధాలు అంటారు. అంటే మనకి తెలుసు అది తప్పని, కానీ చేస్తూ ఉంటాం, మానకుండా ఉంటాం. అలాంటి వాటి వల్ల వస్తుంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి తన యొక్క లోపల నుంచి వచ్చేటువంటి సత్యస్ఫురణ శక్తితో ఏం చేయాలి, ఏది మంచో ఏది చెడ్డో నిర్ణయించుకుని తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేయకుండా ఉంటే అప్పుడు పనిని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. అలాగే ఇతరులకు ఏదైనా సహకారం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఏది ఎవరికి అవసరమో అది వాళ్ళకి చేయాలి. ఉదాహరణకి చిన్నపిల్లాడు అని అనుకోండి, వాడికి తీసుకెళ్ళి 1000 రూపాయలు కట్టించామనుకోండి, ఏం చేసుకుంటాడు? దాన్ని ఏం చేయలేడు, పడేస్తాడు పక్కన. కాబట్టి దానికి వాడికి ఓ చిన్న బొమ్మ లేదా ఒక చిన్న బిళ్ళ లాంటివి ఇచ్చినట్లయితే వాటి వల్ల వాడు ఆనందాన్ని పొందుతాడు. అందుకని అలాగా ఏ వ్యక్తులకు ఏది అవసరమో దాన్ని అందించాలి, కానీ నాకు అవసరం లేదు నేను ఇచ్చేసాను దానం అనుకోకూడదు. అదేవిధంగా ఈ శ్రేయస్కరంగా దుస్తులమైనటువంటివి, ఆహారమైనటువంటివి దానాలు చేయడం అవసరాన్ని బట్టి చేయడం మంచిది. ఆలస్యం కొంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అయినా సరే దాన్ని జయించగలుగుతారు. జయించి కార్యాలను సక్రమంగా చేసుకోగలుగుతుంటారు. అందుకని మొత్తం మీద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మీయుల సలహాను తీసుకోవడం మంచిది. అలా ఆత్మీయుల సలహాతో ముందుకు నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గురుగారు, మరి ఈ రాశి వాళ్ళు పర్టికులర్‌గా డైలీ చేయవలసినవి ఏమైనా ఉన్నాయా? అంటే దానాలు లేదా పూజించాల్సిన దేవుడు, వెళ్ళాల్సిన గుడి ఏమైనా ఉన్నాయా? అతి ముఖ్యంగా వీళ్ళు ప్రతిరోజు 2 గుప్పెళ్ళు బియ్యం ఒక కలశంలోను, 2 గుప్పెళ్ళు శనగలు ఒక కలశంలోను వేస్తూ వాటిని దక్షిణతో సహా వేయాలి. వాటిని సమర్పించడం కూడా ఆలయంలో, అంటే ప్రసాదాలు పంచేటువంటి ఆలయంలో వీటిని సమర్పించడం, పక్షులకు కాసిన గింజలు వేయడం, అలాగనే చీమలకు కాస్త నూకలు పంచదార కలిపి వేయడం, ఇలాంటివి చాలా మేలు చేస్తాయి. గురుగారు, తులారాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన పరిహారాలు విన్నారుగా. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్రతి రాశి గురించి గురువు గారు చాలా చక్కగా వివరించారు. అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. మీ రాశికి చక్కని పరిహారాలు తెలుసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.